మీకొచ్చా జీరా రైస్ మీకొచ్చా? అయ్యో నేను చెప్తాను రండి. కొంచెం కందిపప్పు తీసుకోండి, కొంచెం పెసరపప్పు తీసుకోండి, కొంచెం శనగపప్పు తీసుకోండి. ఈ మూడు కలిపి బాగా ఉడికించి మెత్తగా ఇదిగో ఇలాగా మ్యాష్ చేసుకోండి. మెత్తగా అవే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోండి. పువ్వులంతా జీలకర్ర వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. కొంచెం రేట్ చేయండి, ఎక్కువ పెంచుకోండి, మాడిపోతే బాగోదు. బాగా కడిగిన రైస్ వేసుకోండి. నేను 1 కేజీ బియ్యం వేసుకుంటున్నా. మీకు కావలసినంత చూసుకుని వేసుకోండి, ఎక్కువ చేసి చేయకండి. కొంచెం బాగా కలపండి. రైస్కి నూనె అంటుకుంటే పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. సరిపడే నీళ్ళు పోయండి. మీ రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి. ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టండి. 3 విజిల్లు వచ్చేసరికి జీరా రైస్ రెడీగా ఉంటుంది. జీరా రైస్ రెడీ. అల్లేలోగా దానికి కాంబినేషన్ దాల్ ఫ్రై చేసుకుంటాం రండి. ఒక గిన్నె పెట్టుకోండి, కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి, ఫ్లేవర్ ఉంటుంది. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. జాగ్రత్త, కారంగా ఉంటాయి చూసుకోండి, వేసుకోండి. ఇప్పుడు వేకాకు నుంచి కరివేపాకు వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి, బాగా ఫ్రై చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి.
వేసుకోండి. సబ్జీ మసాలా వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి, కలర్ కోసమే. ఫ్లవర్ అన్ని బాగా కలిసేలా కలపండి. కొంచెం నీళ్ళు పోసుకోండి. ముక్కలు కొంచెం ఉడకనివ్వండి. ఉడకబెట్టి మ్యాష్ చేసిన పప్పు ఇప్పుడు వేయండి. అన్నీ బాగా కలిసేలా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచండి. మంచి రుచికరమైన డల్ ఫ్రై రెడీ. జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తినేటివి. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. తెలిసిందా ఎలా చేయాలో? మీరు కూడా చేసుకోండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చిన మళ్ళీ